You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సోలానా టు బిట్కాయిన్ బ్రిడ్జ్ జ్యూస్ నెట్వర్క్ టార్గెట్ Q3 2024 డిబ్యూట్. టోకెనైజేషన్ పై ఫోకస్ తో సెక్యూరిటైజేషన్ కోసం బ్లాక్ రాక్ ఫండింగ్ రౌండ్ కు దారితీస్తుంది. టెర్రాఫార్మ్ ల్యాబ్స్ $5.3 బిలియన్ ఫైన్ చెల్లించడానికి నిరాకరించింది. SEC వద్ద ఎటువంటి ఆధారాలు లేవు. లేయర్ 2 ప్రోటోకాల్ బిట్కాయిన్ BOB పై రూపొందించబడింది. మెయిన్ నెట్ లో లైవ్ అవుతుంది. SEC వద్ద యాంటీ క్రిప్టో ఎజెండా లేదు. మాజీ స్టాఫ్ లాయర్ ని కన్ఫర్మ్ చేసింది. HP చైన్ Web3 GPU డీప్ ఇన్ ఎకోసిస్టమ్ ను మైండ్ షేర్ యాజ్ ఏ సర్వీస్ తో రీస్టోరింగ్ చేస్తుంది. క్రిప్టో మైనర్లు ఆర్కానస్ బిల్లును గవర్నర్ ఆమోదించడానికి దారితీశాయి. సింథిక్స్ వ్యవస్థాపకుడు కైన్ వార్విక్ ఇన్ఫినిక్స్ DX కోసం మే మధ్యలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రాబోట్నిక్ రాన్స్మేవేర్ గ్రూప్ ప్రెవిల్ యొక్క అనుబంధ సంస్థ 13 సంవత్సరాలకు జైలు శిక్షకు దారితీసింది. సెనేటర్ లూమిస్ డివోజే ఓవర్ రిచ్ కు వ్యతిరేకంగా బిట్కాయిన్ ను రక్షించడానికి ప్రతిజ్ఞ చేశాడు. అవే ల్యాబ్స్ ప్రోటోకాల్ V4 కోసం అంబిషన్ ప్లాన్స్ ఆవిష్కరించింది. GHO స్థిరత్వం మరియు క్రాస్ చైన్ లిక్విడిటీని మెరుగుపరుస్తుంది. బిట్కాయిన్ జీసస్ రోజర్వేర్ స్పేస్ లో అరెస్ట్ అయ్యాడు. మాజీ బినాన్స్ CEO CZ నెలల తరబడి జైల్లో శిక్ష విధించబడింది. జియోస్ నెట్వర్క్ 2024 థర్డ్ క్వార్టర్ నాటికి జియోస్ ప్రోగ్రామ్ లైబ్రరీ ZPL యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రారంభాన్ని ప్రకటించింది. ఈ కొత్త అభివృద్ధి సోలానా మరియు బిట్కాయిన్ పర్యావరణ వ్యవస్థలను సజావుగా కనెక్ట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. న్యూయార్క్ ప్రధాన కార్యాలయ ఆర్థిక దిగ్గజం బ్లాక్ రాక్ నిర్వహణలో మొత్తం $10 ట్రిలియన్ విలువైన ఆస్తులను కలిగి ఉంది. ఇటీవల వాస్తవ ప్రపంచ ఆస్తి టోకెనైజేషన్ సంస్థ సెక్యూరిటైజేషన్ కోసం ఫండ్స్ రౌండ్ ను నాయకత్వం వహించింది. మార్చ్ 2024 లో న్యూయార్క్ జ్యూరీ టెరాఫార్మ్ ల్యాబ్స్ మరియు దాని సహ వ్యవస్థాపకుడు డోక్ వన్ పై US రెగ్యులేటర్లతో మోసం అలిగేషన్స్ $5.3 బిలియన్ పెనాల్టీగా చెల్లించాలని డిమాండ్ చేసింది. బిట్కాయిన్ పై బిల్ ని ప్రారంభించడం అనేది కొన్ని టాప్ క్లాసెస్ బిట్కాయిన్ ఇంక్లైన్ వెంచర్ క్యాపిటల్ సంస్థల మద్దతులో డీసెంట్రలైజేషన్ ఫైనాన్స్ డిఫైలో బిట్కాయిన్ ఏకీకరణలో కీలక క్షణాన్ని సూచిస్తుంది. వీటిలో కొన్ని UTXO వయా BTC ఆంటా ఆల్ఫా మరియు CMS హోల్డింగ్స్ గా గుర్తించారు. లాడెన్ స్టీవర్స్ గతంలో US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC లో లీడ్ క్రిప్టో ఎన్ఫోర్స్మెంట్ గా ఉన్నారు. క్రిప్టో కరెన్సీల పట్ల ఏజెన్సీ యొక్క స్థానంపై ఇటీవల స్పష్టతను అందించారు. క్రిప్టో వ్యతిరేక ఎజెండా ఏమీ లేదని పేర్కొనడం జరిగింది. మైండ్ షేర్ యాజ్ ఏ సర్వీస్ అనేది HP చైన్ చేత రూపొందించబడిన పదం. ఇది Web3 GPU డీప్ ఇన్ ఎకోసిస్టమ్ కోసం వారి దృష్టిని ప్రతిబింబిస్తుంది. ఇది పర్యావరణ వ్యవస్థ యొక్క ప్రధాన నైతికతను ప్రతిబింబిస్తుంది. అమెరికన్ రాష్ట్రం ఆర్కాన్సాస్లో క్రిప్టో మైనింగ్ ను కంట్రోలింగ్ 2 బిల్లులు రాష్ట్ర ప్రతినిధులు సభను పూర్తిగా ఆమోదించాయి మరియు గవర్నర్ కార్యాలయానికి వెళ్తున్నాయి. అవి చట్టంగా మారడానికి ముందు చివరి దశగా గుర్తించారు. సింథిక్స్ వ్యవస్థాపకుడు కైన్ వార్విక్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఫ్రంట్ ఎండ్ మరియు సెల్ఫ్ కస్టోడియల్ అకౌంట్ సిస్టమ్ ఇన్ఫినిక్స్ దాని Q4 2022 లాంచ్ నుండి అనేక ఆలస్యాల తర్వాత ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సెట్ చేయబడిన తేదీని అందించారు.